యుఎస్ పసిఫిక్ కమాండ్ మ్యాప్ని మనం గమనిస్తే కనుక అందులో పిఓకేను ఇండియాలో చూపలేదు. మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం క్లియర్గా. ఇండియా మ్యాప్ ఒక రకంగా ఉంటుంది, బట్ ఈ మ్యాప్లో యుఎస్ పసిఫిక్ కమాండ్ మ్యాప్లో, అమెరికా రిలీజ్ చేసిన ఈ మ్యాప్లో పిఓకే ఇండియాలో లేదు. సార్, ఈ కశ్మీర్ విషయంలో అమెరికా వైఖరి ఏంటి సార్? పిఓకే కానీ అక్సాయ్ కూడా మన ఇండియాలో చూపలేదు. సో అంటే చైనాకు కూడా ఎంత రాజీ పడ్డారనడానికి దీనికి ఉదాహరణ. సో ఇదేమి కొత్త కాదు అమెరికాకు. ఇప్పుడు పాకిస్తాన్తో ట్రంప్ పూర్తిగా అలైన్ అయ్యాడు. మీకు ఐ లవ్ పాకిస్తాన్ అనడమే కాదు, పాకిస్తాన్ ప్రభుత్వము అమెరికాతో, అమెరికన్ కంపెనీతో క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. ఆ కంపెనీలో 60% పార్ట్నర్స్ ట్రంప్ ఫ్యామిలీ. అంటే ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ ఇంట్రెస్ట్లను పాకిస్తాన్ ప్రమోట్ చేస్తుంది. అలాగే మీకు పాకిస్తాన్ చైనా నిర్మిస్తున్న గాదర్ పోర్టుకు సమీపంలో బెలూచిస్తాన్లో మరో పోర్టు నిర్మించుకోవటానికి పాకిస్తాన్ అమెరికాకు ఆఫర్ చేసింది. తర్వాత రేర్ ఎర్త్ మెటల్స్ అయితే ఒక బ్రీఫ్ కేసులో తీసుకెళ్లి చూపెట్టాడు ట్రంప్. ఇంకా ఈ రేర్ ఎర్త్స్ అన్ని మీకు ఇచ్చేస్తామని చెప్పి పాకిస్తాన్ ఆయిల్ అండ్ గ్యాస్ సంపదను అమెరికాకు దారాదత్తం చేయడానికి ఒప్పుకున్నారు. సో అమెరికా ఇండియా పాకిస్తాన్ మినరల్ ఫోరం అని ఒక మీటింగ్ పెట్టి దాంట్లో అమెరికన్ కంపెనీలు ఆహ్వానించారు. అంటే ఒకవైపు చైనాతో, మరోవైపు అమెరికాతో డబుల్ గేమ్ ఎఫెక్టివ్గా ఆడుతోంది పాకిస్తాన్. సో అటు చైనాతో క్లోజ్ రిలేషన్, ఇటు అమెరికాతో కూడా క్లోజ్ రిలేషన్. అమెరికాకు అదేం అభ్యంతరం లేదు, ఎందుకంటే రేపు అవసరం వస్తే చైనాతో రాజీకి పాకిస్తాన్ వాడుకుంటుంది. చాలా మందికి అర్థం కాదు ఇది. అదేంటి, పాకిస్తాన్ చైనా క్లోజ్ కదా, మళ్ళీ అమెరికా క్లోజ్ ఏంటి, అమెరికాకి చైనాకు పడదు కదా అని అనుకుంటారు. అందులో లాజిక్ ఏంటంటే రేపు ఎప్పుడైనా చైనాతో చర్చలు, చైనాతో రాజీ అన్నప్పుడల్లా పాకిస్తాన్నే వాడుకుంటుంది అమెరికా. ఇప్పుడే కాదు, కోల్డ్ వార్ పీరియడ్లో కూడా 70s ప్రెసిడెంట్ నిక్సన్, హెన్రీ కిస్సింజర్ పాలసీలు మార్చుకొని సోవియట్కు వ్యతిరేకంగా చైనాను కలుపుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అమెరికా చైనాలను కలిపింది పాకిస్తానే. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పైన అమెరికా వార్లో కూడా ఫ్రంట్ లైన్ అలైగా పాకిస్తాన్, అప్పుడు కూడా పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడింది. అది అమెరికాకి తెలుసు డబుల్ గేమ్ ఆడుతుంది. ఇటీవల ఆఖరికి వెస్ట్ ఏషియా వార్ ఎండింగ్లో కూడా పాకిస్తానే ప్రధాన మీడియేటర్. తుర్కీ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్లు సైడ్ రోల్ ప్లే చేసిన ప్రధానమైన పాత్రధారి పాకిస్తానే. ఈ ఒప్పందానికి కూడా ఫస్ట్ అనౌన్స్ చేసింది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరే. సో అందువల్ల ఇప్పుడు అమెరికా స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో పాకిస్తాన్ అత్యంత కీలక దేశమైంది. అందుకే అమెరికాకు వ్యతిరేకంగా వైఖరి తీసుకుంటున్నాడు కనుక ఇమ్రాన్ ఖాన్ ఆర్మీతో కలిసి అమెరికన్ ఏజెన్సీలు పదవి నుంచి తొలగించాయి. అది ఈవెన్ బయటికి కూడా వచ్చాయి. అమెరికన్ డిప్లొమాట్లు పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కూడా బయటకు వచ్చాయి. క్లియర్గా ఇమ్రాన్ ఖాన్ పక్కకు పడేశారు కూడా, తమ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ ప్రారంభమైన రోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ క్రెమ్లిన్లో ఉన్నాడు, ప్రెసిడెంట్ పుటిన్తో ఉన్నాడు. సో అందువల్ల క్లియర్గా పాకిస్తాన్ ప్రియారిటీ ఇన్ అమెరికన్ స్కీమ్ పెరిగింది. అందుకే ఇవాళ కశ్మీర్ను ఇండియాకు కాదని అమెరికా చెప్తోంది. అందువల్ల అది కూడా సింబాలిక్ కాదు, మీరు ఇవన్నీ కలిపి చూడాలి. ఆల్రెడీ ఇండియా ఇండో పసిఫిక్ గా ఉన్న యుఎస్ పసిఫిక్ కమాండ్ పేరు మార్చేసి యుఎస్ పసిఫిక్ కమాండ్ చేశారు. మ్యాప్లో పిఓకేను పక్కకు తీసేశారు. సో ఇదొక క్లియర్ ఇండికేషన్ ఏంటి, ఇండియాకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతుంది. అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వం ఇది అర్థం చేసుకోవడం లేదు. ఇంకా ట్రంప్ ఒక గ్రేట్ ఫ్రెండ్గా వ్యవహరిస్తుంది. ఎస్, వీ నీడ్ అమెరికా, అమెరికాతో మంచి సంబంధాలు ఉండాలి, దాంట్లో ఎవరికీ డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు మనమే ఎవరము, రష్యాకు అమెరికాకు మంచి సంబంధాలు లేవా, చైనాకు అమెరికాకు సంబంధాలు లేవా? సో చైనాకు అమెరికాకు ఉన్న రైవలరీ కన్నా మనకు అమెరికాకు రైవలరీ ఉందా? వీ నీడ్ అమెరికా, అమెరికా నీడ్స్ ఇండియా, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ మన ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని వదిలేసి అమెరికన్ ఇంట్రెస్ట్లకు ఎలైన్ చేస్తున్నారే, అదే ప్రమాదకరం. ఇది మోడీ ప్రభుత్వంలో మరింతగా పెరిగింది. వాస్తవంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రారంభమైంది ఈ టిల్ట్. ఇప్పుడు ఒక పతాక స్థాయికి చేరుకుంది. కంప్లీట్ గా మనం అమెరికన్ ఇంట్రెస్ట్లతో ఎలైన్ అవుతున్నాం. అది వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్తో కలవడం కానీ, ఇరాన్తో తెగదెంపులు చేసుకోవడం కానీ, మనము రష్యన్ ఆయిల్ విషయంలో
మొదట్లో చూపిన రెసిస్టెన్స్ చూపెట్టకపోవడం కానీ ఇవన్నీ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే వీఆర్ ఇండియాస్ ఫారెన్ పాలసీని, ఇండియా స్ట్రాటజిక్ పాలసీని అమెరికన్ ఇంట్రెస్ట్తో అలైన్ చేస్తున్నాం. కానీ అమెరికా ఏం చేస్తుంది, మనను బదిలేసి పాకిస్తాన్ పట్టుకుంటుంది. ఇప్పటికైనా మన ప్రభుత్వానికి అర్థం కావాలి. ఇప్పుడు ఈ తీవ్రమైన అదే మనం ఇప్పుడు మెక్సికోను, టెక్సాస్ను అమెరికాలో కాకుండా మెక్సికోలో చూపామనుకోండి, అమెరికా ఒప్పుకుంటుందా? టెక్సాస్ కూడా ఒకప్పుడు మెక్సికో ప్రాంతమే కదా, కాలిఫోర్నియాలో చాలా ప్రాంతం మెక్సికోదే కదా. మరి అమెరికాలో కాకుండా కాలిఫోర్నియాను మెక్సికోలో చూపెడితే ఒప్పుకుంటుందా అమెరికా? ఎలా మరి అమెరికన్ భూభాగాలోమో అమెరికాలోనే చూపాలి, ఇండియా భూభాగాన్ని ఇండియాలో చూపెట్టకపోతే వేర్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ క్రిటిసిజం ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్? ప్రైమ్ మినిస్టర్ అక్కడే ఉన్నాడు కదా, అనాలి కదా. అదే మెక్సికో చిన్న దేశం, మనతో పోలిస్తే బలహీనమైనది. చిన్నదంటే జాగ్రఫీ కాదు నేను చెప్పేది, ఎకనామిక్ గా చూస్తే ఇండియా కన్నా బలహీనమైన దేశం. అలాంటి మెక్సికో, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మారుస్తాను ట్రంప్ అంటే, గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మారుస్తాను, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ అన్నాడు. అంటే వెంటనే మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నా తెలుసా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను పేరు మార్చేస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెక్సికో అని పెడితే వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ అన్నది. అది కానీ ఎంత మరి మెక్సికో తన ఎక్స్పోర్ట్స్ కొరకు టోటల్గా అమెరికా పైన ఆధారపడుతుంది అయినా కూడా అన్నారు. కానీ వేర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ స్టాండ్ ఆఫ్ ఇండియా? ప్యాట్రియాటిక్ ఇండియన్ కడుపు మండదా, గుండెలు మండవా? ఏంటి దుర్మార్గం కదా. కాశ్మీర్ మళ్ళీ మనం చెప్పాలి, అమెరికాకు కాదు, ప్రపంచమే కాదు, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాలి. కాశ్మీర్ ఇస్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. కాశ్మీర్ అంటే ఇండియా ఆధీనంలో ఉన్న జమ్మూ కాశ్మీరే కాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్, ముజఫరాబాద్, గిల్గిట్, బల్తిస్తాన్ ఇవన్నీ కూడా మనయే, అందులో డిస్ప్యూటే లేదు. పాకిస్తాన్ అక్యుపైడ్ కాశ్మీర్ ఈజ్ ఆల్సో ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశం కాశ్మీర్ అన్న పదం వాడినప్పుడు, జమ్మూ కాశ్మీర్ అనే పదం వాడినప్పుడు ఇట్ ఇంక్లూడ్స్ పాక్ అక్యుపైడ్ కాశ్మీర్. అది మనకు గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఎప్పుడైనా కాశ్మీర్ అంటే మన దృష్టిలో మన కాశ్మీరే కాదు, పాక్ ఆక్రమణలో అధీనంలో ఉన్న కాశ్మీర్ కూడా మనదే. సో అందువల్ల మన భూభాగాన్ని తీసుకెళ్లి మనకు కాకుండా చెప్తా అంటే ఎట్లా అంగీకరిస్తాం? సో కాశ్మీర్ ఇస్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో విడదీయరాని భాగం కాశ్మీర్. కాశ్మీర్ అంటే భారత ఆధీనంలో ఉన్నదే కాదు, పాక్ ఆక్రమణలో ఉన్నది కూడా. ఇది మొదటిది. జమ్మూ కాశ్మీర్ భారత్ లో విలీనం అనేది కంప్లీట్ అండ్ ఇర్రివర్సిబుల్. మిస్టర్ ట్రంప్ అర్థం చేసుకో, ఇట్ ఈస్ కంప్లీట్ అండ్ ఇర్రివర్సిబుల్. జమ్మూ కాశ్మీర్ భారత్ లో విలీనం కావడం సంపూర్ణము, వెనక్కు తిరగటానికి వీలు లేనిది. అది గుర్తుపెట్టుకోవాలి. 3, జమ్మూ కాశ్మీర్ ఇష్యూ పైన వీ విల్ నాట్ ఎలో థర్డ్ కంట్రీ టు ఇంటర్వ్యూన్. మూడో దేశం జోక్యాన్ని తీర్చేసే ప్రసక్తే లేదు. ఏమైనా చర్చిస్తే పాకిస్తాన్తో చర్చిస్తాం. ఎందుకు చర్చిస్తాం? పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పుడు అప్పచెప్తామని చర్చిస్తాం, అంతకుమించి ఏం లేదు. అక్కడ కూడా చర్చ. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పుడు మాకు అప్పచెప్తావు, గౌరవంగా అప్పచెప్తావా, లేక మేము ఇతరత్ర మార్గాలు చూడాలా అని మాత్రమే పాకిస్తాన్తో చర్చిస్తాం. అందువల్ల ఈ కహానీలు మార్చి పాకిస్తాన్తో ప్రేమాయణం చేస్తే చేసుకోవచ్చు, దానికే అభ్యంతరం లేదు ట్రంప్కు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఒక దివాళాకోరు దేశం, ఒక పనికిమాలిన దేశం, అసలు సైన్యం ఆధీనంలో ఉన్న దేశం. అమెరికా ఎంత గొప్ప దేశం, ఎంత గొప్ప ప్రజాస్వామ్యం, ఎంత గొప్ప టెక్నాలజీ ఉన్న దేశం, ఎంత ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్న కంట్రీ. ఇలాంటి దివాళాకోరు దేశం ఒక టెర్రరిస్ట్ కంట్రీతో మీకు ఏంటంటే ఫ్రెండ్షిప్? డెమోక్రటిక్ నేషన్, ఒక స్ట్రాటజిక్ బ్రిలియన్స్ ఉన్న నేషన్, టెక్నాలజీలో ఒక అద్భుతాలు చేస్తున్న దేశం, దేశాన్ని వదిలేసట దివాళాకోరు పనికిమాలిన దేశంతో మీ సంబంధాలు. ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? పాకిస్తాన్ అదే అన్నాడు చూడు, బావ కళ్ళల్లో ఆనందం కొరకని. పాకిస్తాన్ కళ్ళల్లో ఆనందం కొరకు, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కళ్ళల్లో ఆనందం కొరకు కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇండియాలో కాకుండా చూస్తే ట్రంప్ కళ్ళల్లో ఆనందం కావచ్చు, కానీ ప్రతి దేశభక్తియుత భారతీయుని కళ్ళల్లో తెగువ ఉంటది, కోపం ఉంటది, ఆగ్రహం ఉంటది, ఆత్మాభిమానం ఉంటది. ఏం మజాకాడుతున్నారా? మన అమెరికాలో ఉన్నాయో భూభాగాలు, బెలూచిస్తాన్ పాకిస్తాన్ లో ఉంటుందో ఉండదో మొదలు తేల్చుకోమనండి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా పాకిస్తాన్ లో ఉంటుందో ఉండదో తేల్చుకోమనండి. సింధు పాకిస్తాన్ లో ఉంటుందో ఉండదో మొదలు ట్రంప్ తేల్చుకోమనండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు తిరగబడుతున్నారు, మాకు ఈ పనికిమాలిన దేశం అవసరం లేదని చెప్పి. అది మర్చిపోయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇండియాలో కాదు అంటే వీళ్ళెవరు? ట్రంప్ డిసైడ్ చేస్తారు. ఇక్కడ ట్రంప్ డిసైడ్ చేస్తే మనం ఎందుకు కూరుకుంటాం?
అందువల్ల ట్రంప్ ఒకవైపు కెనడాను కలుపుకుంటా అంటాడు, మెక్సికోను కలుపుకుంటా అంటాడు, వెనజులాను కలుపుకుంటా అంటాడు, క్యూబాను కలుపుకుంటా అంటాడు, ఇండియాలో ఉన్న భూభాగాలను పక్కకు తీస్తా అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ షుడ్ రెస్పాండ్ ఇన్ ద స్ట్రాంగెస్ట్ పాసిబుల్ టర్మ్స్. ఎక్కడో ఒక చోట మనం గట్టిగా ఉండకపోతే డెడ్ ఎకానమీ అన్నా పడ్డాం, బిగ్గెస్ట్ టారిఫ్ అబ్యూజర్ అన్నా పడ్డాం, రష్యన్ ఆయిల్ మనం ఒక్కడమే కొంటున్నాం అన్నా పడ్డాం, ఎన్ని అన్నా పడుకుంటూ కూర్చుంటే ఇలాగే మాట్లాడతారు కదా. ఆఖరికి కాశ్మీర్ కూడా మనది కాదంటాడు.